సో కృష్ణవేణి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 12/2023 నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ తెలంగాణలో మనం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటాం. ఇక్కడ మనకి ఏపీలో మనకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఈ సర్వీస్ తను తెచ్చుకోవడం అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత 87 మందికి ర్యాంకులు వచ్చినా కానీ దాంట్లో చాలామంది టాపర్లు వచ్చినా కానీ కృష్ణవేణి స్పెషల్. నేను కూడా చూస్తున్నాను, జస్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ అని మీరు టైప్ చేస్తే కృష్ణవేణి ఇంటర్వ్యూస్ కానీ షార్ట్స్ కానీ అండ్ సి బికేమ్ వెరీ హెక్టిక్. అంటే మనకి మీడియా ఛానల్స్ కానీ ఎందుకు అనేది మీరు ఒకసారి చూసుకుంటే చాలామందికి ఏదో ఒక లిమిటేషన్ ఉంటుంది. మీకు రైటింగ్ లిమిటేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ లిమిటేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లిమిటేషన్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. సో ఈరోజు ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ వందల మందికి, వేల మందికి ఇన్స్పిరేషన్. అది తనలో ఉన్న ఇంకోటి నిబద్ధత ఏంటంటే మనం ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఏ డ్రాఫ్టింగ్ ది కాన్స్టిట్యూషన్. డ్రాఫ్టింగ్ ది కాన్స్టిట్యూషన్ అయితే మనం చాలా సోర్సెస్ నుంచి మనం తీసుకొని మనకి ఏది బెటర్గా ఉంది, బెస్ట్గా ఉందని మనకు అనిపించింది తీసుకుంటూ ఉంటాము. ఈ ప్రిపరేషన్లో కూడా కరెంట్ అఫైర్స్ ఒక నుంచి, కోచింగ్ ఒక దగ్గర నుంచి, ఆన్సర్ రైటింగ్ ఒకటి నుంచి, మెంటర్షిప్ ఒకటి నుంచి, మళ్ళీ ఇంటర్వ్యూ గైడెన్స్ అట్లా అందరూ ఎవరు యాక్సెప్ట్ అడిగినా కానీ వెళ్ళి మోటివేట్ చేయడం, పొలైట్గా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే ఒక హంబుల్నెస్ అనేది నేను కృష్ణవేణిలో అబ్జర్వ్ చేశాను. ఇట్లాంటి స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ సక్సెస్ అయినప్పుడు ఉమెన్కి పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మోటివేషన్. ఇట్స్ వెరీ ప్రైడ్ మూమెంట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మూమెంట్. యూ గాట్ ద సర్వీస్. మనం లాస్ట్ టైం మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అదే చెప్పాం, మీకు సర్వీస్ వస్తుందని చెప్పాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు, మీ ఊరు, అది మనం తెలిసినా కానీ మన ఆస్పిరెంట్స్కి మీ గురించి. నా పేరు ఎం కృష్ణవేణి, మాది చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం వద్ద వడ్డికండిగ గ్రామం. అది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్. అంటే మా ఊరి పేరు కూడా ఎవరికి తెలియదు. అంటే రీసెంట్గా నా ఫలితాల వల్ల కొంతమందికి మా ఊరి పేరు కూడా తెలిసింది. అందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మా ఊరి పేరు చెప్పాలంటే కూడా మా పక్క ఊరి పేరు చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే ఆ అమ్మాయి వచ్చింది చూడాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అయింది చూడు, ఆ ఊరు అమ్మాయి అంటున్నారు. అది నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. సో మా అమ్మ పేరు రత్నమ్మ, ఆమె ఇంటి హోమ్ మేకరు. మా నాన్న పేరు దొరస్వామి, ఫార్మరు. నాకు 2 సిబ్లింగ్స్ ఉన్నారు, పురుషోత్తం, రాంబాబు. నా జర్నీ 1st క్లాస్ టు 5th క్లాస్ ఎస్ఆర్పురం హై స్కూల్, వడ్డికండి హై స్కూల్లో వచ్చి వడ్డికండిగా ఎంపీపీఎస్ స్కూల్లోనే జరిగింది. 5th to 6th జడ్బిహెచ్ఎస్ హై స్కూల్లోనే జరిగింది. ఆ తర్వాత 10th టాపర్ తర్వాత IIITకి సెలెక్ట్ అయ్యాను. IIITలో 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు అక్కడే చదివాను. 2021లో నా సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే నేను హైదరాబాద్ వచ్చేసాను. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని వచ్చాను అనమాట ఇక్కడికి. అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను. నా లక్ ఏంటంటే వెంటనే నోటిఫికేషన్స్ రావడం. నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ వచ్చాయి. 2022లో రాశాను. అప్పుడు మెయిన్స్లో నాది పోయింది. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ పోయింది. మెయిన్స్ అప్పుడు నాకేమనిపించిందంటే నేను ఎక్కడ ల్యాగ్ ఉన్నాను, నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా కొట్టాలనుకున్నాను. బ్యాక్ టు బ్యాక్ గ్రూప్ 1, గ్రూప్ 2 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. గ్రూప్ 1లో అదే అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్కి సెలెక్ట్ అయ్యాను. గ్రూప్ 2లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. 2 జాబ్లు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. సో 2022 and 2023 మీ పేరు మనం లాస్ట్ టైం కూడా ఎస్ఆర్పురం నుంచి మీరు ఇంటర్వ్యూలో కూడా మనకి మాక్ ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు కూడా షీ ఫెల్ట్ వెరీ ప్రైడ్ ఆఫ్ టెల్లింగ్ హర్ విలేజ్ అండ్ హర్ రూట్స్. చాలామంది మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాము, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొచ్చినాం అనేది అదొక ఏదో ఒక ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటారు. సో ఐ ఆల్వేస్ స్ట్రాంగ్ ఫీల్ దట్. సో ఐ ఆల్సో ఎడ్యుకేటెడ్ అప్ టు 10th క్లాస్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్. ఎప్పుడైతే అవును జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చూసినప్పుడు, తెలుగులో చదువుకున్నప్పుడు, తెలుగు మాధ్యమంలో చదువుకున్నప్పుడు, మళ్ళీ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడితే తెలుగు తక్కువ అనుకునేవాళ్ళు. ఎస్, ఇట్ వాస్ ట్రూ వెన్ ఐ వాస్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ వన్ ఆఫ్ ది స్టేట్ యూనివర్సిటీస్. వెన్ వీ స్పీక్ తెలుగు దే సెడ్ దట్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాదనేవాళ్ళు. నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించే పట్టించుకోలేదు. సో ఇట్ మీన్స్ యూ షల్ హ్యావ్ ద క్లారిటీ. సో మళ్ళీ గేట్ రాసాం. గేట్లో ఐ వాజ్ 122 ర్యాంక్. అంటే దట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్.
and confidence is required at every stage. Why I personally requested Krishnaveni is that her journey is inspiration. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా. దీంట్లో మనకి మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి IIIT నుంచి ఎడ్యుకేషన్ అయ్యారు. అక్కడ మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, ఎస్ సార్. సాఫ్ట్వేర్ లేకపోతే ప్రైవేట్ జాబ్ ఏదైనా కానీ. సో వాట్ మోటివేటెడ్ యూ టు డైవర్ట్ ఫ్రమ్ టెక్నికల్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్? సార్ నా 6th క్లాస్ నుంచి గోల్ సార్ యూపీఎస్సీ ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. అప్పటి నుంచి నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్నాను సార్. సో నా జర్నీ ఇలా డైవర్ట్ అయింది సార్. నేను ఫస్ట్ నుంచి నా గోల్ ఉంది కాబట్టి నేను డైవర్ట్ చేసుకున్నాను. సో 6th క్లాస్ నుంచి అన్నప్పుడు మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా ఇన్సిడెంట్, అట్లేమన్నా మీకు స్పెషల్ ఇన్సిడెంట్ ఉందా? ఎస్ సార్. 6th క్లాస్లో నాకు కరెంట్ షాక్ తగిలింది సార్. కరెంట్ షాక్ తగిలి కాలు చేయి కోల్పోయినాను. ఆ సమయంలో నేనంటే గవర్నమెంట్ ఆఫీసెస్కి, కలెక్టర్ ఆఫీస్కి ఇలా వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే జస్ట్ వాళ్ళ నిర్లక్ష్యం, ఈ రోజు రండి రేపు రండి చేస్తాం, డిలే అనిపించింది. ఇంకా ప్రజలు ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి అంటే లైన్ క్యూ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ వరకు అంత లైను. అక్కడ అందరూ గొప్ప వాళ్ళేం కాదు, అంతా ఉన్న వాళ్ళు ఏం రారు కదా అక్కడికి. చాలామంది డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, చాలామంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంత క్యూ ఇంతసేపు న్యాయం చేస్తారో లేదో కూడా తెలియదు. మనమంటూ వచ్చాక అప్పుడు 6th క్లాసే నేను కలెక్టర్ అయితే ఏమన్నా చేంజ్ చేయొచ్చా అని థాట్ నాకు వచ్చింది. ఆ సమయంలో నాకు అనిపించింది ఖచ్చితంగా ఏదో ఒకటి నేను కలెక్టర్ అవ్వాలి, నేను కూడా ఏదో ఒకటి సమాజానికి చేయాలి. నేను ఏ హర్డల్స్ అయితే ఫేస్ చేశానో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ మెంబర్స్ అన్నా నేను చేంజ్ చేయగలను నమ్మకం నాకు అప్పుడే అనిపించింది. సో అప్పటి నుంచే నేను కలెక్టర్ అవ్వాలని స్ట్రాంగ్గా అనుకున్నాను. దాంట్లో ఫస్ట్ నా మొదటి స్టెప్ ఇది నా సక్సెస్. ఎస్, ఇట్స్ 6th క్లాస్లో ఇన్స్పిరేషన్. సో 6th క్లాస్లో మనకి దాని తర్వాత 7th అట్లా మనం పోయే కొందుకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ బట్ హోల్డింగ్ దట్ డ్రీమ్, హోల్డింగ్ దట్ ఆస్పిరేషన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎస్ సార్. మళ్ళీ కోచింగ్ తీసుకున్నారా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారా మీరు? సార్ 2022 తర్వాత నేను గ్రూప్ 1కి అయితే ప్రిలిమ్స్ ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు సార్. PCM బ్యాచ్ స్టూడెంట్స్ సార్ గ్రూప్ 2కి ఫస్ట్ గ్రూప్ 2 రాయాలనుకున్నా. అవును సార్, గ్రూప్ 2. నేను గ్రూప్ 1 మెయిన్స్ వెళ్ళిన తర్వాత అంటే పోయింది సార్ నాది మెయిన్స్. ఆ తర్వాత నేను ఏం డిసైడ్ అయినంటే వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చేది సార్. ఆ తర్వాత ఇంకా గ్రూప్ 1కి నేను ప్రిలిమ్స్కి ఎక్కడ అవసరం లేదు, అదే ఉంది కదా అని దాన్ని కంటిన్యూ చేశాను సార్. ఆన్సర్ రైటింగ్ అనేది మీకు 22 రాశారు, మళ్ళీ దాని తర్వాత 23కి వచ్చిన తర్వాత మనకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మనకి డిఫరెంట్ సెంటర్స్లో రాస్తుంటారు. వాళ్ళకి ఎక్కడైతే సూట్ అవుతుందో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది రాస్తుంటారు. బట్ ఇక్కడ మెయిన్స్లో మాత్రం వాట్ డిసైడ్స్ ఆన్సర్ రైటింగా, కంటెంట్ బిల్డింగా, లేకపోతే ప్రజెంటేషన్? ఎస్, నేను ఆన్సర్ రైటింగ్ ఎలా చేసేదాన్ని అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటే మనకు తెలిసింది కాదు, వాడు అక్కడ ఏం క్వశ్చన్ అడిగినాడు దానికి తగ్గట్టు మన ఆన్సర్ అనేది ఉండాలి. మనకు తెలిసింది రాస్తే మార్కులు అనేది రావు, ఖచ్చితంగా రావు. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే నేను ఎలా అనుకునేదాన్ని అంటే డిఫరెంట్గా ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ బయట ఉన్నాయి, ఇప్పుడు UN కానీ అలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా డెఫినేషన్ ఇచ్చాయా, లేకపోతే బయట ఏమైనా వరల్డ్ బ్యాంక్ ఇలా డెఫినేషన్ ఇచ్చిందా, ఇలాంటివి దాన్ని ఇంట్రడక్షన్లో పెట్టుకునేదాన్ని. అంటే మామూలుగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరూ రాస్తారు, అది జనరల్గా రాస్తారు అందరూ. మనకు స్పెసిఫిక్గా 1/2 మార్క్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో. ఆ 1/2 మార్క్ కోసం నేను ఎంత డిఫరెంట్గా పెడతానంటే అంత డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట. ఈవెన్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడం, డేటా ఎక్కడన్నా కావాలంటే యాడ్ చేయడం, అది కాకపోతే ఏమంటే డైలీ ఆన్సర్ రైటింగ్. మీరు ఫస్ట్ రోజే ఎవరు ఆన్సర్, ఈవెన్ నా ఆన్సర్ అయితే చండాలంగా ఉంది అసలు నేను చదవడానికే అసలు నేనైనా ఈ ఆన్సర్ రాసిందని. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీకు కూడా మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అది ఎలా అయినా ఉండండి. ఒకరు ఫస్ట్ రోజు రాయండి, మీరే చదవండి. రెండో రోజు రాయండి, మీరే చదవండి. ఇంకా మీకు చదువుతున్న కొద్దీ ఏమనిపిస్తుందంటే అడిషనల్గా నేను ఎక్కడైనా పాయింట్స్ యాడ్ చేయొచ్చా, ఓహో దీనికి ఇంకోటి పెట్టుంటే బాగుంటుంది అన్న థాట్ మీకే వస్తుంది. ఆ తర్వాత మీకు మెంటర్షిప్ తీసుకోవాలనిపిస్తే మెంటర్షిప్ గైడ్ ఇచ్చి సార్ ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్తారు, అక్కడ కూడా మీరు ఏమైనా అడిషనల్గా యాడ్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుంది. అలా ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేస్తే ఫిలిమ్స్ ఆల్రెడీ మీరు రాస్తూ ఉంటారు, క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి కాబట్టి మీరు ట్రై చేయండి. దాంట్లో కూడా మార్క్స్ కోసం అయితే మాత్రం రాయొద్దండి. టెస్ట్ సిరీస్ మార్క్స్ అనేది మనం డిసైడ్ చేయి. ఎందుకు టెస్ట్ సిరీస్ రాస్తామంటే మనం ఎక్కడ ల్యాగ్ ఉన్నాం,
మనం ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికోసం మాత్రమే టెస్ట్ సిరీస్ రాయండి. అంతేగాని ఇక్కడ నీకు 3 మార్క్స్ వచ్చాయి, 10 మార్క్స్ వచ్చాయి, నాకంటే వేరే వాళ్ళకి 15 వచ్చాయి, వాళ్ళు టాప్లో ఉన్నారు, అలా ఏం ఉండదు. మనం ఫైనల్గా ఏపీఎస్సి దగ్గర రాసే దాంట్లో మనం టాప్గా ఉండాలి. అంతేగాని ఇన్స్టిట్యూట్స్లో టాప్ అని ఏం లేదు. మీకు ఎక్కడైతే ల్యాగ్ అయ్యారో ఆ ఏరియాస్లో సార్ వాళ్ళ సపోర్ట్ కానీ లేకపోతే మీరేమైనా బుక్స్ రెఫర్ చేసి ఆ ఏరియాస్లో 360 degrees ఇన్ డెప్త్గా కాకుండా మనకి ఎంత అవసరమో అంత తీసుకోండి. కొంతమంది ఇప్పుడుండే ప్రజెంట్లో ఏమవుతుందంటే సోర్సెస్ ఎక్కువ మనకు ప్రతిదీ చూడగానే నచ్చుతుంది, అది కొనాలి ఇది కొనాలి అన్నీ కొంటాం, కానీ ఏది చదవం. ఇది నిజం. అన్నీ తీసుకొని వెళ్ళి సెల్ఫ్లో పెట్టుకుంటాం, నీట్గా సర్దుకుంటాం అంతే, కానీ ఏది చదవం. ఒక బుక్ అయినా మల్టిపుల్ రివిజన్స్ చేయండి. అఫీషియల్ బుక్స్ ఈవెన్ సార్ వాళ్ళు కూడా మీకు చెప్తారు కాబట్టి వాటిని మల్టిపుల్ సోర్సెస్ లేకుండా మల్టిపుల్ రివిజన్స్ చేయండి. ఒకే బుక్ని మల్టిపుల్ రివిజన్స్ చేస్తే ఆ ఏరియాస్లో మీకు ఎక్కడ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా చేయగలరు అనమాట. ఈవెన్ మెయిన్స్కైనా ప్రిలిమ్స్కైనా. ఇంకా ఇంటర్వ్యూ గైడెన్స్కి వస్తే నేను ఇక్కడ సివిక్ సెంటర్కి వచ్చాను. ఫస్ట్ నా 1-to-1 ఇంటరాక్షన్ సార్తోనే జరిగింది. ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ టైం సార్ దగ్గర తీసుకున్నాను నేను. సార్ వాళ్ళ మదర్ జర్నీ కూడా చెప్పారు నాకు. అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్ ఉండిందంటే ఒక పాయింట్ నా డాఫ్లో యాడ్ చేయించారు. నాకు ఫొటోస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం, అది నేను అందులో డాఫ్లో పెట్టలేదు. సార్ నాకు డిఫరెంట్గా ఏమన్నా ఉంటాయేమో చూడు అనేసి అడిగారు. సార్ ఈ విధంగా ఫొటోస్ కలెక్షన్ అంటే ఇష్టమా అని అడిగారు. అవును సార్ ఇష్టం అంటే, సార్ ఆ పాయింట్ని నాకు యాడ్ చేయండి. నేను ఈవెన్ ఫైనల్ డాఫ్లో కూడా ఆ పాయింటే పెట్టాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాలో తెలియని సార్కి ఇలా క్వశ్చన్స్ అడిగి మరీ చాలా హెల్ప్ చేశారనమాట. నా ఫస్ట్ 1-to-1 ఇంటరాక్షన్ ఇక్కడే జరిగింది. నాలో అంటే నేను మాటకు ముందు తల ఊపేదాన్ని అనమాట ఏదైనా చెప్పేటప్పుడు. అక్కడే సార్ వాళ్ళు ఇక్కడ 1-to-1 ఇంటరాక్షన్లో అలా ఉండకూడదు, ఎలా ఉండాలి, క్వశ్చన్స్ ఫస్ట్ టైం అంటే నేను ఇంకా డాఫ్ కూడా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వలేదు. మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఈవెన్ సార్ వెంకటేష్ సార్ కూడా ఉన్నారు. వెంకటేష్ సార్ కూడా 1-to-1 నా దగ్గర తీసుకొని ఇలా క్వశ్చన్స్ వస్తాయి, ఇలా చేయొచ్చు, ఇలా అంటే అడిషనల్గా ఏ ఆన్సర్స్ మీరు ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి చాలా బాగా నేర్పించారనమాట. సో సార్ గైడెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. బాగా చదవండి, బాగా రాయండి అనే కోరుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఈరోజు 10 hours చదివేసి రేపు జల్సా చేద్దాం అలా లేకుండా మీరు డేకి కొంత టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ రోజే నేను IPS IAS అంటే మీకైనా కుదరదు, నాకైనా కుదరదు. 1 day అనేది ఈవెన్ ర్యాంకర్స్ కూడా చెప్పుకుంటారు మేము 1 yearలో క్రాక్ చేసామని. అది ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను, 1 year క్రాక్ చేసే ముందు వాళ్ళు అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తుంటారు. వర్క్ చేసింది చెప్పరు కదా. నేను 1 yearలో ఈ అటెంప్ట్లోనే వచ్చిందనే చెప్తాం మేము. ఈవెన్ నేనైనా కూడా ఈ అటెంప్ట్లో నాకు వచ్చిందని చెప్తాను. నేను 2022 నుంచి కూర్చుంటే నాకు ఇప్పుడు వచ్చింది. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, దానికి స్మార్ట్గా ఇప్పుడున్న టెక్నాలజీలో స్మార్ట్గా మీరు యాడ్ చేసుకోండి. అడిషన్స్ మీకు ఏమన్నా పాయింట్స్ కావాలంటే ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు మనకు అవైలబిలిటీ. కాకపోతే ఇన్డెప్త్గా మల్టిపుల్ సోర్సెస్ అయితే నేను రెఫర్ చేయను ఖచ్చితంగా. అంటే మీకే కావాలంటే ట్రై చేయండి. నేను చెప్పిందా కాదో కరెక్ట్ కాదో మీరే ఒకసారి మీకే అనిపిస్తుంది నేను కరెక్ట్గా చెప్పానా లేకపోతే చెప్పాలని చెప్పానని మీకే అనిపిస్తుంది. సో కృష్ణవేణిలో ఉండేది ఏంటంటే నిక్కచ్చిగా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, ఏది చెప్పాలనుకుంటే అది చెప్పగలుగుతుంది. బికాస్ షీ హ్యాస్ దట్ క్లారిటీ. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మీకు మల్టిపుల్ సోర్స్ ఉంటుంది. నేను నిన్న ఒక పదం చూసాను PYQలో, ఇన్ఫోడెమిక్ అని. ఇన్ఫోడెమిక్ అంటే ఎక్కువ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్. దెర్ ఇస్ ఎ వన్ సేయింగ్, ఇఫ్ యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ you are uninformed, but if you read newspaper you are misinformed. If you don't read newspaper you are uninformed, but if you read it you are misinformed. Yes sir. Don't listen to many rankers and try to mimic them. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అయి ఉంటారు, అక్కడ ఇక్కడ అన్నీ ఉంటుంది. ఈ జర్నీలో మీరు ఒకటి ఖచ్చితంగా నమ్మాలి, ఒక సోర్స్ నమ్మాలి, ఒక ఇన్స్టిట్యూషన్ నమ్మాలి, ఒక మెంటర్ని నమ్మాలి, దానికంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇది నేను కంపల్సరీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ర్యాంకర్స్ ఇటు సైడ్ 87 మంది, మళ్ళీ గ్రూప్ 2 ర్యాంకర్స్ ఒక 900 మంది, గ్రూప్ 1 ర్యాంకర్లు 563 మెంబర్స్, మళ్ళీ వీళ్ళంతా చూసుకుంటే ఈ జస్ట్ 6 monthsలో ర్యాంకర్స్కి, అడ్వైజర్స్కి, ఇన్ఫోడెమిక్కి అసలు షార్టేజే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆ టైంలో అనిపించింది చేస్తుంటారు. అది కోచింగ్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, రైటింగ్ ప్రాక్టీస్ కావచ్చు, ఇంటర్వ్యూ గైడెన్స్ కావచ్చు. కానీ ర్యాంకర్స్ ఫాలో అయ్యేది ఏంటంటే ఒకటి ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్, బట్ ప్రాక్టీసింగ్ అండ్ బిలీవింగ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది కంపల్సరీ చేయాలి మీరు. అట్లా కాకుండా మీరు ఏం చేస్తుంటారంటే మల్టిపుల్ టైమ్స్ సోర్స్ మార్చేస్తుంటారు. మీకు day 1 నుంచి నేను చెప్తుంటాను, ఇప్పుడు కృష్ణవేణి ఎట్లయితే చెప్పిందో ఫస్ట్ మీరు రాయాలి, రాస్తేనే
రాస్తేనే మనకి ఏ మిస్టేక్ చేస్తున్నామనేది తెలుస్తుంది. ఇట్లా కాకుండా మీరు పక్క అతను చేయట్లేదు, ఇతను చేస్తున్నాడు, ఆమె చెప్తుంది, ఏం చెప్తుంది అనేసి మీరు కంపారేటివ్లో ఉన్నారనుకోండి, టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది, సో తనలో మేము అబ్జర్వ్ చేసింది కూడా ఆ ఫోర్టిట్యూడ్, ఆ స్ట్రాంగ్ కమిట్మెంటు ఈరోజు మీ ముందు తీసుకురావడానికి దోహదపడిందనేసి నేను గట్టిగా నమ్ముతాను. ఇంకా తనలో చాలా ప్రయాణం ఉంది, తను అనుకున్న సివిల్ సర్వీసెస్ కొట్టుంది. ఎందుకంటే కమిట్మెంట్ మనకు ఉండే, సో డైరెక్ట్ ఐఏఎస్ అయ్యే ఛాన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను, మీకు ఒకవేళ యూపీఎస్సీ అవ్వలేదు అనుకోండి, గ్రూప్ 1 గ్రూప్ 2 రాసినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అక్కడ 3-4 అటెంప్ట్స్ ఇస్తుంటారు, ప్రిలిమ్స్ అవ్వదు, బట్ స్టిల్ దే విల్ రైట్ నెక్స్ట్ అటెంప్ట్ అండ్ దే ఇగ్నోర్ ది గ్రూప్స్ నోటిఫికేషన్. సో మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీ టీచర్స్, మీ కాలేజ్, మీ స్కూలు, హౌ డు యూ ఫీల్? అంటే ఫస్ట్ టైం నాకు అంటే కాల్స్ వస్తూ ఉంటే కంటిన్యూగా కాల్స్ 3 days, ఇప్పుడు 1 week అవుతుంది, 1 week నుంచి కూడా కంటిన్యూగా కాల్స్. ఈవెన్ నేను చదివిన కాలేజ్ నుంచి టీచర్సే నన్ను నా స్టూడెంట్ అని చెప్పుకుంటూ చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. ఆ సిచ్యువేషన్ మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ కృష్ణవేణి. ఇంకా మీకు డీటెయిల్గా చాలా చెప్పిన తను. మీకు ఇంకా ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా అడగచ్చు తనని. Yes, can we take one questions? Feel free to. So now she is a teacher. లేదు సిస్టర్ అనుకోండి. Okay. So ఓన్ సిస్టర్ ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అలా అడగండి. Okay. ఏమన్నా ఉంటే చెప్పండి. Feel free to ask. ఎందుకంటే మీకు అది పోవాలి, ఫస్ట్ క్వశ్చనింగ్ అనేది పోవాలి. క్వశ్చనింగ్ పోతేనే అడగకూడదు అనేది పోవాలి. నేను క్లాస్లో కూడా చెప్తుంటాను, యూ షుడ్ ఆస్క్ డైరెక్ట్లీ టు ద టీచర్, నాట్ టు యువర్ ఫ్రెండ్. డౌట్స్ వస్తే మనం టీచర్ని అడగాలి. పక్కన అతను అడిగినా అనుకో, మన కాన్ఫిడెన్స్ మనకు పోతుంది. అతనికి తెలుసు నువ్వు అనుకుంటున్నావు. చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే సార్ నాకు అనిపించింది ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే, అంటే మనలో ఏమన్నా ఇంకా ఉందా అని సార్ క్వశ్చన్స్ వేస్తారు మనల్ని. ఏమంటే ఎక్స్ట్రా చెప్పగలుగుతాము మన సైడ్ నుంచి. సార్ ఇది చెప్పినప్పుడు ఇది నాకు ఇష్టం సార్ అంటే దానికి తగ్గట్టు ఆన్సర్ అనేది ఇస్తారు మనకు. అది చాలా బాగా అనిపిస్తుంది. చాలా లక్కీ సార్ ఉన్నారు కాబట్టి. వెంకటేష్ సార్ కూడా ఉన్నారు, సార్ కూడా చాలా బాగా చెప్తారు. మీరు ఏమన్నా కానివ్వండి అడగండి, అంటే భయపడకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. ఏదో ఒక రోజు, ఒకరు ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా గెలుస్తారు. అంటే డీమోటివేట్ అవ్వద్దండి, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్పడం కంటే మీకు ఎలా అనిపిస్తుందో మీ మనసాక్షిగా మీరు చేయండి. అంతేగాని వీళ్ళు అని అంటున్నారు, వీళ్ళు మనకంటే బాగా వచ్చేమో అలా ఎవరికి ఉండదండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనకు మన ఇన్బిల్ట్ లోపల ఏముందో అది బయట మీకు ఎంత టాలెంట్ ఉందో రాస్తేనే కదా తెలుస్తుంది. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే మెయిన్స్ ఆన్సర్ చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఆ మెయిన్స్ వచ్చినప్పుడు రాసుకుందాంలే అంటే టైం దొరకదు మనకంటే. ఇప్పుడుండే పోటీలలో ముందు నుంచే స్టార్ట్ చేయండి. మీకు ఎక్కడ బ్యాక్ అనిపిస్తుందో లాగ్ అనిపిస్తుందో అక్కడ సపోర్ట్ తీసుకోండి టీచర్స్ది, తప్పు లేదు అసలు. మెయిన్స్ ఆన్సర్ అంటే డైలీ 15 questions ఒక పేపర్కి. మామూలుగా ఎథిక్స్ ఎస్ఏస్ కాకుండా ఎస్ఏకి 3 రాయాలి 3 hours. నెక్స్ట్ 15 questions. సెక్షన్ 1 10 questions ఉంటాయి, అందులో 5 questions రాయాలి. ఆ 5 questions ఎలా అంటే 1 hour ఎలాగైనా సరే మీరు టైం 1 hourకి ఇంత టైం పెట్టుకొని ఆ 5 questions ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. నాకు రాదు అనుకుండా అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా మొత్తం మనకు 1/2 mark అయినా మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్, మన ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ 5 questions 1 hourకి రోజు ప్రాక్టీస్ చేస్తే 1 hourకి ఈజీగా మనం 5 questions రాయొచ్చు. యూపీఎస్సీలో 20 questions రాయాలి, అదే సేమ్ 1 hour. కాబట్టి మనకి ఈ 5 questions ఇది మనకు అడ్వాంటేజ్ ఏపీఎస్సీలో. సో మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తుంది 1 hourలో 5 questions ఖచ్చితంగా రాయగలుగుతాం. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఏదంటే అది డంప్ చేయకుండా ఎక్కడ ఆ క్వశ్చన్కి తగ్గట్టు మనం పర్టికులర్గా ఇది పెడితే బాగుంటుందని మీరు ఒకసారి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. బిఫోర్ రాసేటప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ మీరు రాస్తారు కదా నార్మల్గా, ఇంట్రడక్షన్లో నేను ఇది రాసుకోవాలి, నెక్స్ట్ బాడీలో ఈ పాయింట్స్ నేను మెన్షన్ చేయాలి, కంక్లూజన్లో ఇది పెడితే సూపర్ ఉంటుంది. మనకు అంతా చదవరు, కరెక్షన్ చేసే వాళ్ళు కూడా మేబీ అంతా చదవరు అనుకుంటా, మన కోసం అంత టైం స్పెండ్ చేయరు. వాళ్ళకి కీ హైలైట్స్ ఉంటాయి చూడండి, ఆ పాయింట్స్ మన లక్ ఏమంటే ఏపీఎస్సీ అండర్లైనింగ్ ఇచ్చింది ఈసారి, లాస్ట్ టైం అంతకుముందు లేదు. మీకు ఏ కీ పాయింట్స్ ఉంటే జస్ట్ అవి అండర్లైన్ చేసి వాళ్ళు అవి మాత్రమే కరెక్షన్ చేస్తారు. కంక్లూజన్ ఎట్లా అంటే ఈ అమ్మాయికి 7 marks 6 marks వేయడంలో తప్పు లేదు అనిపించాలి. సారే చెప్పారు ఇవంతా. అంటే నేను సివిక్స్
సెంటర్ వాళ్ళవి కొన్ని డైరెక్ట్గా తీసుకోలేదు కానీ ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను చూశాను, చాలా బాగా అనిపించేటివి. కాబట్టి మీరు కూడా ఇంకా డైరెక్ట్గా మీకు ఉంది, అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇంకా మీరు ఎక్కువగా చదువుకోవచ్చు. మీరు క్వశ్చన్ ఈరోజు ఫస్ట్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేశారు అంటే ఎలా? అలా ఏం లేదు, అంటే క్వశ్చన్ తగ్గట్టు నేను ఆన్సర్ ప్రిపేర్ అంటే అప్పటికప్పుడు అనుకోను కదా, ముందే ప్రిపేర్ చేసుకుంటాను, దానికి తగినట్టు అక్కడ ఏది ఇంపార్టెంట్ అది రాస్తాం. అంటే కొన్ని క్వశ్చన్స్కి చేసుకోవచ్చు. ఐ గాట్ యువర్ క్వశ్చన్. తను ఏమంటుందంటే కొన్ని క్వశ్చన్స్కైనా కొంతమంది ర్యాంకర్స్ చెప్తుంటారు ముందు ఇంట్రడక్షన్ కంక్లూషన్ రెడీ చేసుకున్నాను, అట్లా ఏమన్నా చేశారా? అలానా? అంటే కొన్ని క్వశ్చన్స్కి చేసుకుంటాం, అన్ని క్వశ్చన్స్కి అట్ ఏ టైం మనం చేయలేము. అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, దాన్ని మనం ప్రొలాంగ్ చేయాలి, ఇంకా పైకి కిందకి ఇలా రాస్తే బాగుంటుంది. అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా రావండి, ఖచ్చితంగా రావు కూడా. దాన్ని మనం తెలిసిన క్వశ్చన్స్ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా రాయడం. డైరెక్ట్గా ఏపీపీఎస్సీలో ఎలా ఉంటుందో నేను అలానే చెప్తున్నాను. అన్ని 15 క్వశ్చన్స్ అంటే మనకు అంత టైము సరిపోదు, ప్లస్ ఆ టెన్షన్లో ఇక్కడ కూర్చొని నేను ఎన్నైనా చెప్పొచ్చు. ఎగ్జామ్ హాల్లో చెమటలు గారిపోతూ ఉంటాయి, ఫ్యాన్ ఉన్న చెమటలు గారుతాయి, అంతగా టెన్షన్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్కి అయితే ఇంకా చాలా ఎంత టెన్షన్ అంటే అసలు నెక్స్ట్ క్వశ్చన్ టెన్షన్లో ఏం చేస్తామంటే ప్రిలిమ్స్లో యాక్చువల్గా బబ్లింగ్ మిస్ చేస్తాం. క్వశ్చన్ మనం ఏం చదువుతున్నాం మనకే తెలీదు, అంత టెన్షన్ ఉంటుంది. అది మీరు క్లాస్ రూమ్లో అలవాటు చేసుకుంటే చాలా టెన్షన్ అనేది పోతుంది. అందుకే టెస్ట్ సిరీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. మేడం ఏపీలో మనకి ఇంట్లో ఒక ఇంటర్వ్యూ ఎస్, అంటే ఎలా ఫేస్ చేస్తాం మేడం? ముందు ఇంట్రాక్షన్ అంతగా అలవాటు ఉండదు, వాళ్ళు హయ్యర్ ఆఫీసర్స్ వచ్చింటారు మన ముందర, మనము ఎట్లా మేనేజ్ చేస్తాం? మనకి ఇంగ్లీష్ కూడా అంత ఫ్లూయెంట్గా రాదు కదా మేడం వాళ్ళ ముందర. మనం బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్గా వచ్చింటాం కదా, తెలుగు మీడియంగా వచ్చింటాం, మనకి ఎట్లా కన్వర్జేషన్ జరిగి ఉంటుంది మేడం? ఎక్కువ ఏ లెవెల్లో ఉంటుంది? అంటే నేను కూడా ఇంగ్లీష్ మీడియం మెయిన్స్ రాసింది, బట్ నేను ఇంటర్వ్యూ అనేది బైలింగ్వల్లో ఇచ్చాను. అంటే మనకు లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాదు, అక్కడ మనం కాన్ఫిడెంట్గా చెప్తున్నామా లేదనేదే చూసుకోవాలి. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చెప్పగలుగుతానంటే మీడియం వాళ్ళు చూడరు, ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నాం అనేది చూస్తారు. నేను ఈవెన్ ఏపీపీఎస్సీ దగ్గర ముందే పర్మిషన్ తీసుకున్నాను, సార్ నేను బైలింగ్వల్లో చెప్తాను, నాకు ఇలా బైలింగ్వల్లో ఏ క్వశ్చన్ నాకు నచ్చిన క్వశ్చన్ తెలుగులో, నాకు రాని క్వశ్చన్స్ కొన్ని అలా ఇలా చెప్తాను సార్ అంటే ముందే పర్మిషన్ తీసుకొని మనం ప్రొసీడ్ అవ్వచ్చండి, అలా ఏం లేదు. ఫస్ట్ డాఫ్లో అదే మనకి తెలంగాణ గ్రూప్ 1లో అయితే వెయిట్కి మనకి ఇంటర్వ్యూ లేదు, ఏపీ గ్రూప్ 1లో మనకి ఇంటర్వ్యూ ఉంది. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ 1:2లో క్వాలిఫై అయిన తర్వాత ఆ ఒక ఆస్పిరెంట్ ఎలా టెన్షన్ పడుతుంటారంటే టెన్షన్ అయితే చాలా ఉంటుందండి. అందుకే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం, ఆ టెన్షన్ పోవాలి, ఆ ధైర్యం కొంచెం రావాలని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. నా మాక్ ఇంటర్వ్యూ ఇక్కడ నేను స్టార్టింగ్లో అసలు ఏం చెప్పలేదు ఇన్స్టిట్యూట్లో అయితే. అంటే ఫస్ట్ డేనే డైరెక్ట్గా సార్ వచ్చి మీట్ అవ్వగానే ఒకసారి నీ నాలెడ్జ్ ఎలా ఉందో టెస్ట్ చేస్తామన్నారు. టెస్ట్ చేసి 1 to 1 పెట్టేశారు, వెంటనే అది జరిగింది. ఆ తర్వాత నేను కొన్ని ఇబ్బందుల వల్ల ఇక్కడికి మాక్ ఇంటర్వ్యూకి రాలేకపోయాను, అదే ఇంటర్వ్యూ దగ్గర డేట్ వచ్చేసింది అనేసి. లేకపోతే సారు చెప్పారు నీకు ఇంకా ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా నేను చేస్తాను, పర్సనల్గా నేను మెంటర్షిప్ ఇస్తానన్నారు సారు. నేనే కొద్దిగా రాలేకపోయాను అప్పుడు, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. ఇంకా అందులో ఎగ్జామ్ ఇంటర్వ్యూ దగ్గర వచ్చే కొద్ది టెన్షన్ ఉంటుంది కదండి, ఫైనల్గా ఎలా ఇస్తామని. ఆ టెన్షన్ అనేది మాక్ ఇంటర్వ్యూస్లో నాకు చాలా వరకు తగ్గిందండి, 90% తగ్గింది. ఇంటి కుదరకూడదు, దాన్ని పెట్టింది ప్రాపర్గా పెట్టాలి. స్టిల్ ఐ రిమెంబర్ మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్రం ఫస్ట్ అతను కంటిన్యూస్గా ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతున్నాడు, ఇంటర్వ్యూ పోతుంది చూస్తే డాఫ్ బ్లాంక్ ఉండేది అనమాట. సో అప్పుడు మీకు అప్పుడు ఇంటర్వ్యూ పెద్ద ఇష్యూ ఏం లేదు, బట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, మీరు మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు మేడం చెప్పినట్లు మీకు ఏ మీడియం అయినా పర్లేదు, బైలింగ్వల్ అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు, తెలుగు అయినా పర్లేదు, బట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఉంటుంది, ట్రిక్కీ క్వశ్చన్స్ వస్తాయి, పొలిటికల్లీ కలర్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అట్లాంటివి మనము డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయాలి. అదొకటి చూసుకున్నారంటే నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏని మీరు జర్నీలో కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేశారు మేడం? అంటే అండి నాకు ముందు నుంచే నాకు ఇష్టం అండి చదువు అంటే, నాకు అదొక ఫ్యాషన్ అనమాట, నాకు అది తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది నేను మెయింటైన్ చేశానండి, ఆ విధంగా మెయింటైన్ చేశాను. నేను ఎలాగైనా నేను జాబ్ కొట్టాలి, మా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయించాలి, అదే నా మైండ్లో రన్ అయింది. కాబట్టి నేను చాలా కన్సిస్టెన్సీగానే ఉన్నాను. ఇంక సమ్ సబ్జెక్ట్ డిఫికల్ట్ అనిపిస్తే సబ్జెక్ట్ ఎస్ సార్, కవర్ చేసిన సబ్జెక్ట్ హ్యాండ్స్ అంటే నేను ఎక్కడైతే ఏ సబ్జెక్ట్ అయితే ల్యాగ్ ఉంటానో ఆ సబ్జెక్ట్లో నేను ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. అంటే
ఖచ్చితంగా నాకు అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ వదిలినా నాకు మార్క్స్ తగ్గిపోతాయి. కాబట్టి నేను ఎక్కడ ఏ సబ్జెక్ట్ అయితే ల్యాగ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో నేను ఇంప్రూవ్ చేసుకునేదాన్ని. అడిషనల్గా యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ, ఎవరైనా సపోర్ట్ తీసుకోవడం కానీ, బుక్స్ ఇలా రెఫర్ చేసుకునేదాన్ని. థ్యాంక్ యూ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఒక సబ్జెక్ట్లో లేకుండా మీతో ఇప్పుడు ఆ డేలోనే ఆ వీక్లోనే కంప్లీట్ చేస్తారా, లేకపోతే అది తర్వాత పోస్ట్ పోన్ తర్వాత చేస్తారా? అట్లేం లేదండి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నేను ఈ వీక్లో ఈ సబ్జెక్ట్ చదవాలనుకోండి, ఆ వీక్ అంతా నేను దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోదాన్ని. అంటే నేను రోజుకు ఒక సబ్జెక్ట్ చదివితే నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు బోరింగ్ అనిపిస్తుందండి. ఒకే సబ్జెక్ట్ నేను చదవలేను. కాబట్టి నేను ఒక 2-3 సబ్జెక్ట్స్ డేకి పెట్టుకునేదాన్ని. ఎక్కడ డౌట్ ఉన్నదాన్ని పక్కకి లాస్ట్ చివరి నా నోట్స్ కావాలంటే మీకు తెచ్చి చూపిస్తాను, గుర్తు చూపిస్తాను అంటే చెప్పుకోవడం కాదు కానీ రాసుకుంటాను. నాకు అది నాకు తెలియదు, ఖచ్చితంగా తెలియదని ఆ లాస్ట్లో రాసుకుంటాను. ఈవెన్ తెలిసి సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళన్నా రెఫర్ చేస్తారు, నాకు ఈ డౌట్ నాకు అర్థం అసలు ఏమి ఈ కాన్సెప్టే నాకు అర్థం కావడం లేదు సార్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. లేదంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి అలా క్లారిఫై చేసుకునేదాన్ని. అంటే నేను 10 to 12 hours చదివానండి. అంటే డైలీ చదవను, ఎగ్జామ్ ముందు వచ్చే కొద్దికి దగ్గర వచ్చే కొద్దికి నేను 10 to 12 hours ఖచ్చితంగా చదవాలి. నేను చెప్పుకోగలుగుతాను. అలాంటి మా ఫ్రెండ్ ఉంది అక్కడే, తను చూస్తుంది నా కష్టం అంతా తనే చూసింది దగ్గరుండి. డైలీ అయితే ఖచ్చితంగా చదువుతాను. మోర్ దెన్ 10 hours ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను. నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ ఎప్పుడైనా హెల్త్ డౌన్ అయినప్పుడు మాత్రం నేను 8 hours 6 hours అంతేగాని మ్యాక్సిమం ఎగ్జామ్ దగ్గర వచ్చే కొద్దికి నేను 10 to 12 hours ఖచ్చితంగా చదవాను. ఎందుకు అన్ని అవర్స్ పడుతుంది అనేది అంటే చాలామందికి అవుట్ సైడ్ వేసుకో 10 to 12 hours చదవాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటుంటారు. బట్ వై వీ రిక్వైర్ దట్ 10 hours అంటే సిలబస్ చెప్పండి. సిలబస్ అండి. ఇంకో విషయం ఏమంటే నేను లేట్గా నా మైండ్కి యాక్సెప్ట్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు నా టాలెంట్ మీ టాలెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నాకు తగ్గినట్టు మీకు ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను 2 hours చదివిన మీరు 1/2 hourలో చదువుతారేమో, అది మీ టాలెంట్ కదా. మీ టాలెంట్ని బట్టి మీరు టైం మేనేజ్మెంట్ అది మీ ఇష్టం అండి. అంటే మేము 12 hours చదివామని మీరు 12 hours చదవాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని 8 hours కంప్లీట్. నేను ఇప్పుడు ఒక టాపిక్ నేను 1 hour చదువుతాను, మీరు 15 minutesలో మీకు ఈజీగా అండర్స్టాండ్ అయినప్పుడు మీకు ఇంకా 45 minutes అనేది మీకు అక్కడ ప్రాఫిటే, లాభమే కదా. ఆ 45 minutesలో మీరు వేరే క్వశ్చన్స్ చూసుకోవచ్చు. అంటే నేను ఎలా అంటే ఇంకొంచెం ఏమన్నా కవరింగ్ ఫస్ట్ టైం ఇంకా ఈసారి కొట్టాలన్న థాట్లో నేను ఏం చేశానంటే మల్టిపుల్గా ఇంకా ఇలా చదవచ్చేమో ఇలా చేయాలి అన్న దాంట్లో ఉన్నానండి. అందుకనేసి నేను 10 to 12 hours చదివాను. నాకు అట్టే టైము Group 2 ఉంది, Group 1 ఉంది కాబట్టి 2 కవర్ చేయాలి అనే థాట్తో నేను 2 చదివాను. Group 1 సపరేట్గా పెట్టలేదు, Group 2 సపరేట్గా పెట్టలేదు. Group 1 Group 2 2 కవర్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను అంత టైం తీసుకున్నాను. మీరు బుక్స్ ఫాలో అయ్యారా, లేకపోతే టీవైస్ దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చదవడం ఆ మెథడ్ ఫాలో అయ్యారు? టీవైక్యూస్ కూడా చూశాను నేను. ఏ ఏరియాస్లో ఎక్కువ కవర్ చేస్తున్నారో అవి చూశానండి. అవి చూశాను, ప్లస్ బుక్స్ కూడా కొన్నిటికి ఫాలో అయ్యానండి. పాయింట్ నోట్ చేసుకునేవాళ్ళు, లేకపోతే అకార్డింగ్ టు బీవైక్యూస్ నోట్ చేసుకునేవాళ్ళు? అంటే ఇప్పుడు ఒకసారి చదివిన ఫస్ట్ రీడింగ్లో మనకు కొంచెం వస్తుంది. అట్లీస్ట్ మొత్తం ఒక పేరాలో 2 points అన్నా మనకు గుర్తుంటాయి. ఆ పాయింట్స్ మళ్ళీ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకి అవి నార్మల్గా చదవకపోయినా మనకు గుర్తొచ్చేస్తాయి. నాకు డిఫికల్ట్ ఏ పాయింట్స్ అనిపిస్తాయో వాటిని మాత్రమే రాసుకునేదాన్ని. అన్ని పాయింట్స్ నో నీడ్ అవసరం కూడా ఉండదు అక్కడ. చదివినవి మళ్ళీ రాసి తెలియనివి మళ్ళీ రాసి అన్నీ రాస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుతాం కదా, మళ్ళీ వేస్ట్ ఆఫ్ టైం కదా. మనకు ఫస్ట్ రీడింగ్లో ఏదైతే వస్తుందో దాన్ని మాత్రం నేను మళ్ళీ రాసుకోను. నాకు ఏ పాయింట్ అయితే రాదో అది మాత్రమే రాసుకునేదాన్ని. అది రాసుకొని దాన్ని కొంచెం రివిజన్ చేసేదాన్ని. మ్యామ్, మీరు ఫస్ట్ స్టార్ట్ చేశాక లేదంటే రీడింగ్స్ కాలేజ్ పని చేసి స్టార్ట్ చేశారు? అంటే అలా ఏం లేదండి. స్కోరింగ్ సబ్జెక్ట్స్ అన్ని స్కోరింగ్ సబ్జెక్ట్సే. మనకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ అంటే మనకి అది మన సెల్ఫ్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటి అడిగారు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ స్టార్ట్ చేసి అలా ఏం లేదండి. అన్నీ అంటే సైమల్టేనియస్గా జరిగిపోవాలి. అంటే టైం తక్కువ ఉంటుంది. మాకు ఇక్కడ ఎలక్షన్స్ జరిగి మాకు టైం గ్యాప్ చాలా దొరికింది, కానీ నార్మల్గా అయితే అంత ఉండదు. 2022 నోటిఫికేషన్ 9 monthsలో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ నోటిఫికేషన్ అంత గ్యాప్ ఉండదు. మనం ఇప్పుడు ప్రిలిమ్స్కి మీరు రాస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మీరు కోచింగ్లో ఉన్నారు కాబట్టి మీరు అందుకే చెప్తున్నాను, డైలీ సైమల్టేనియస్గా ఒక్క క్వశ్చన్ రాయండి అట్లీస్ట్.
మీకు రాసి మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతసేపు చదివినా మీరు రాయకపోతే పెన్ అక్కడ మనకు మూవ్ అవ్వదు. ఖచ్చితంగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మూవ్ అవ్వదు. అంటే దీనికి ఇది రాయాలనే లోపలనే మనం టైం అయిపోతుంది. టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. అందులో కాంపిటీషన్ చాలా ఎక్కువ అండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం వాళ్ళకంటే ఒక స్టెప్ ముందే ఉండాలి ఎప్పుడు. అందుకనేసి నేను సైమల్టేనియస్గా తీసుకోమని చెప్తాను. ఒక్క మెయిన్ ఆన్సర్కి ఎంత టైం తీసుకుంటుంది? అంటే మనకు 12 minutes దొరుకుతుందండి. 5 questions 1 hour కాబట్టి ఆ 2 minutes క్వశ్చన్ అర్థం చేసుకొని చదవడం, దాన్ని ఓకే ఇలా రాయాలని ఒక స్ట్రక్చర్ ఫార్మేట్. నేను 8 to 10 minutes ట్రై చేస్తున్నాను. హ్యాండ్ రైటింగ్తోనే ఏమైనా విచ్ వన్ ఉంటుంది? అంటే అండి నాకు ఆ హ్యాండ్ రైటింగ్ అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ బాగానే ఉంటుంది. చాలా బెటర్గా ఉంటుంది. కావాలంటే తను డాఫ్ ఇస్తాను. వన్ ఆఫ్ ది ఇక్కడ ఉంది నా డాఫ్. చాలా బాగా రాస్తుంటారు. సో హ్యాండ్ రైటింగ్ అనేది మినిమం హ్యాండ్ రైటింగ్ అనేది ఫస్ట్ కంటెంట్కి ఇస్తాము. కంటెంట్కి ఇచ్చి అతను లెజిబుల్గా ఉండాలి. లెజిబుల్గా అంటే మీరు రాస్తుంది అర్థమైతే చాలు. అదే చెప్తుంటాను. మీరు రాసి పక్క అతను ఇవ్వండి, అతను ఏమి ఇబ్బంది పడుతున్నాడా, కాన్స్టిట్యూషన్ చదవగలుగుతున్నాడా, అట్లా మీకు అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫీల్డ్లో ఉన్న వ్యక్తి అట్లా ఇద్దరికి ఇచ్చినారనుకోండి, ఇదేం రాసు ఎల్లా లేకపోతే సీనా అట్లా డౌట్ ఇచ్చారనుకోండి, అక్కడ మీరు కొద్దిగా ఇబ్బంది పడాలి. సో ఇదే క్వశ్చన్ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా ఉండాలా అనేసి అడుగుతూ ఉంటారు. లెజిబుల్గా ఉండాలి అంటే రీడబిలిటీ ఉండాలి. మీరు రాసి మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఇఫ్ దే కుడ్ ఏబుల్ టు ఈజీలీ రీడ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్, దట్స్ బెస్ట్. ఓకే, ఎందుకంటే చిన్నప్పుడు మనం దిద్దిచ్చుంటారు. జెడ్పీహెచ్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఫస్ట్ చేయించేది ఏంటంటే పలక బల్బం పట్టుకొని చేతుల మీద ఏళ్ళు పడతారు. పెన్ ఇట్లా కాదురా అనేసి ఇట్లా బల్బం పట్టుకొని ఇక్కడ కొడతారు. మా అబ్బాయి నేను ఇప్పుడు అట్లే కొడతాను. ఎందుకంటే వాళ్ళు ఇట్లా పట్టుకుంటారు. ఇఫ్ దే గోయింగ్ టు రైట్ అగైన్ గ్రూప్ 1 ఎగ్జామ్ హీ కెనాట్. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ బోర్డ్ వచ్చింది, ఇది ఎందుకు అవసరం లేదు. బల్బు అంటే పలక బల్బం కాన్సెప్టే పోయింది. ఇప్పుడు నా ఇప్పుడున్న స్కూల్స్లో పలక బల్బం కాన్సెప్ట్ పోయింది. ఇమీడియట్గా కోడ్ పెట్టు, దాంట్లో కోడింగ్ రాస్తా అంటాడు. జస్ట్ 2nd class, బట్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది లేదు. సో ఐ డోంట్ నో ఇంకొక 10 years తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ సో మీకు హ్యాండ్ రైటింగ్ అనేది మనం పట్టుకునే పెన్నుని మనం పోజ్ బట్టే ఉంటుంది స్పీడ్ అనేది. లెజిబుల్గా ఉంటే మాత్రం ఈ ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, దట్ ఐ కెన్ సే. ఎందుకంటే మల్టిపుల్ హ్యాండ్ రైటింగ్స్ మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ క్లారిటీ ఏంటంటే బుక్స్ చదువుతూ కూర్చొని వీళ్ళకి టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు. ఇప్పుడు క్లాసెస్ ఒక 5 hours వింటారు, మళ్ళీ వీకెండ్ ఎగ్జాము, మళ్ళీ నోట్ మేకింగ్, కరెంట్ అఫైర్స్, ఫిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ వినడం వల్ల దే ఆర్ ఓవర్లోడెడ్. చూస్తే ఓకే ఇంతుంది అన్ని బుక్స్ చదవాలని ఒక దాంతో వాట్ ఐ సింప్లిఫైడ్ దెమ్ ఈస్ దట్ మీరు క్లాసెస్ వినండి. క్లాసెస్ వినిన తర్వాత ఇమీడియట్గా ఆ సబ్జెక్ట్ మీద PYQs ప్రాక్టీస్ చేయండి. దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఒక టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. దీన్ని ఒక 2-3 times చేయండి. యుల్ గెట్ ద సర్వీస్ అని నేను day 1 నుంచి చెప్తున్నాను. నౌ దే ఆర్ ఆస్కింగ్ ద సేమ్ వ్యాలిడేషన్ త్రూ యూ. డూ యూ సపోర్ట్ ఆర్ నాట్? దట్స్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఎస్ అండి. అంటే మనకు క్లాస్లో 1 hour తీసుకుంటారు కదండి. దిస్ క్లాస్లోనే మనకు హాఫ్ ఆఫ్ ది మైండ్కి ఎక్కుతుందని నేను అనుకుంటున్నాను. కాన్సన్ట్రేషన్గా వింటే ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది ఇక్కడే మనకు వచ్చేస్తుంది. ఏం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రెజర్ తీసుకోవద్దండి. ఆ రోజు జరిగిన దాన్ని ఒకసారి ఒక 2 minutes క్లోజ్ యువర్ ఐస్. అంటే ఈరోజు చెప్పింది నీకు ఎక్కడ రాలేదో అది మాత్రం మళ్ళీ అక్కడ మాత్రం ఓపెన్ చేసి చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తే మీకు టైం వేస్ట్ కదా. మీకు టైం మేనేజ్మెంటే కదా కావాల్సింది అక్కడ. మీరు ఒక 2 minutes జస్ట్ ఎప్పుడన్నా టీ తాగుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు కదా నార్మల్గా. ఆ సమయంలో మీరు ఈరోజు క్లాసులో ఈ టాపిక్ చెప్పారు. ఇప్పుడు పాలిటీలు అనుకోండి, గవర్నర్ గురించి చెప్పాడు. గవర్నర్ గురించి కరెంట్ అఫైర్స్ ఏం చెప్పారు, అసలు గవర్నర్ రోల్ ఏంటి, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ఏమన్నా ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఏమన్నా న్యూస్ హైలైట్ అవుతున్నాయా, మీరు ఒక్కసారి జస్ట్ లేదు నాకు ఈ ఆర్టికల్ గుర్తు రాలేదు, ఆ ఆర్టికల్ ఎక్కడ ఏం గుర్తు రాలేదు, ఏం గుర్తు వస్తుంది, అది మాత్రం అలా చూసుకుంటే చాలండి. టైం చాలా సేవ్ అవుతుంది. మీరు అలా చేయకుండా మళ్ళీ ఈ వారం తర్వాత లాస్ట్లో చూద్దామని అనుకో, మళ్ళీ మనకు అది ఎలా అనిపిస్తుంది తెలుసా, కొత్త పుస్తకం మళ్ళీ ఓపెన్ చేసినట్టే ఉంటుంది. అది మన పుస్తకం అనిపించడం మనకు. అంటే నేను స్టార్టింగ్లో ఫేస్ చేశాను ఇవంతా. నేను ఎలా చేసేదాన్ని అంటే చూద్దాంలే వీకెండ్ ఎగ్జామ్ కదా, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, వీకెండ్లో చూద్దామని. మనకు అందులో మోస్ట్ ఆఫ్ ద మనం బ్యాక్గ్రౌండ్ అంతా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, 1 day బ్యాటింగ్ మనం అంతా. సో ఏమనిపిస్తుంది అంటే రేపు క్వశ్చన్స్ ఈరోజు చేద్దాం అనిపిస్తుంది. కాంపిటీషన్ అది వర్క్
వర్క్ అవ్వదు. ఇప్పుడుండే కాంపిటీషన్లో అది వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు అని అనుకున్నాను. కావాలంటే మీరు ట్రై చేయండి, మీకు ఆల్రెడీ అనిపిస్తుంది, చాలామంది నవ్వుతున్నారు చూడ, అలానే ఉంటుంది. యా, అది ట్రై చేసినప్పుడు 2 years వేస్ట్ అవుతుందండి. ఓకేనా? వన్స్ దే ట్రై ఇట్ దే విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ విల్ వేస్ట్ మినిమం 1.5 year to 2 years ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఎక్స్పెరిమెంటేషన్ చేయకూడదు. ర్యాంకర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే యూ షుడ్ నాట్ డూ యువర్ ఓన్ మిస్టేక్స్, అవాయిడ్ ద మిస్టేక్స్ విచ్ దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. అదే మనం నేర్చుకోవాల్సింది. దాన్నే మనం పక్కన చూసి నేర్చుకొని విలేజ్లో చెప్తుంటారు మన పేరెంట్స్, వాన్ చూసి నేర్చుకో, వాన్ చూసి నేర్చుకో, ఇప్పుడు ఎస్ఆర్పురం నుంచి చూసి నేర్చుకో అని చెప్తారు. ఎందుకంటే దే హ్యావ్ మేడ్ వన్ స్ట్రాటజీ, దే హ్యావ్ ఫాలోడ్ వన్ స్ట్రాటజీ. ఆ మిస్టేక్స్ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చేస్తుంటారో వాటిని మనం రిపీట్ చేయకూడదు. దట్స్ వాట్ ఇఫ్ యూ లెర్న్ ఇట్ దెన్ ఇమీడియట్లీ ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్ అయినా మన సర్వీస్ అనేది తెచ్చుకుంటారు. ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ లెట్ అండ్ స్పిరిట్ యూ మే గెట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. కానీ వచ్చేంత వరకు చదవాలని ఒక ఫోర్టిట్యూడ్ మైండ్ సెట్ ఉంటే కంపల్సరీ సర్వీస్ అనేది వస్తుంది. సో షీ హెస్ టేకెన్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ ఇట్స్ వెరీ గ్రేస్ఫుల్ టైం. తను ఇలా అందరినీ మోటివేట్ చేయాలనేసి రేపు నేను చెప్తూ ఉంటాను, మేము కూడా చదువుకునేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు మన యొక్క ఎమోషను కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో ఒకసారి డల్ ఉంటుంది. అట్లా ర్యాంకర్స్తో మాట్లాడినప్పుడు మనం చేస్తున్నది కరెక్టా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మనకు తెలియకుండా బ్రెయిన్లో ఉంటుంది. ఇఫ్ దే సే ఇట్ త్రూ దేర్ వాయిస్, అప్పుడు మీ మీద నమ్మకం ఉంటుంది, మీరు ఫాలో అయ్యే ప్రొసీజర్ మీద శాంక్టిటీ అనేది పెరుగుతుంది. అందుకోసమే నేను అప్పుడప్పుడు ర్యాంకర్స్తో కూడా మాట్లాడుతూ ఉంటాం, అడిగిన క్వశ్చన్ అడుగుతూ ఉంటాం, కానీ ఆన్సర్స్ అనేది సేమే వస్తూ ఉంటాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకేమైనా ఫైనల్గా ఒక 2 questions విల్ టేకప్. వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ అంటే ఇంట్రొడక్షన్ అలా ఫాలో అయ్యే వల్ల, లేకపోతే డైరెక్ట్ ఒకే ఆన్సర్ రాసి ఒక అంటే మినిమం ఎన్ని లైన్స్ అలా అంటే మన వెయిటింగ్ యాడ్ చేయాలి, లేకపోతే ఓన్లీ వ్యాలిడ్ పాయింట్స్ రాసే సరిపోతుంది. అంటే నేను ఎలా రాశానంటే వ్యాలిడ్ పాయింట్స్ అండి. ఇప్పుడు ఇంట్రడక్షన్లో మనం ఒక హాఫ్ పేరే అవసరం లేదు, ఓ 2-3 lines ఇంట్రడక్షన్. బాడీలో మనకు ఇంపార్టెంట్ డేటా కానీ క్వశ్చన్ తగ్గట్టు అక్కడ మనం డేటా ప్రజెంట్ చేయాలా స్టార్టింగ్లోనే, లేకపోతే మనం ఏదైనా రాయాలా, అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ మనం అంటే ఈసారి మాకు అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మీ అభిప్రాయాలు చెప్పండి ఉంది ప్రతిదీ. అంటే మనం 2 చెప్పాలి అక్కడ, క్వశ్చన్కి తగ్గట్టు మనం ప్రోగా ఎలా అంటే ఎప్పుడు కానీ మనం రాసేది ఏపీపీఎస్సీ కాబట్టి గవర్నమెంట్ అగైనెస్ట్ ఏ ఎగ్జామ్లోనూ రాయొద్దండి. నేను ఓపెన్గా చెప్తున్నా, గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఉండకూడదు. అంటే ఇలా ఉండాలని మీరు సజెస్ట్ చేస్తూ ఉన్నట్టు ఉండాలి, కానీ మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నట్టు ఉండకూడదు. జస్ట్ మీ సజెషన్స్ ఇలా ఉంటే బాగుండేది అన్నట్టు, అంటే క్వశ్చన్కి తగ్గట్టు అండి, క్వశ్చన్కి తగ్గట్టే మన ఆన్సర్ అనేది ఉండాలి. సో దీన్ని ఇంకా ఒకసారి మీ సమక్షంలో చెప్తున్నాను. మెయిన్స్ స్ట్రక్చర్ అనేది ఇట్స్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇట్ వోంట్ కమ్ ఈజీలీ. ఇఫ్ యూ రైట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఓన్లీ విల్ గెట్ ఇట్. దానికి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే సార్ ఎవరు కరెక్షన్ చేస్తారో తెలియదు. అదే స్కూల్లో అనుకోండి, మన గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ క్లాస్లో 30-40 members ఉంటారు. టీచర్ విల్ బీ నోయింగ్ ద స్టూడెంట్. ఇతను ఫస్ట్ రోలో కూర్చుంటాడు, మెరిట్ ఇతను లాస్ట్ స్టూడెంట్ కూర్చుంటాడు, క్లాసులు చెప్పడు, రాయడు, నోట్ మేకింగ్ చేయడు, అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడు, యూనిట్ టెస్ట్లో తక్కువ వస్తాయి అనేది ఉంటుంది. కరెక్షన్ చేసేటప్పుడు దే హ్యావ్ దట్ మెరిట్కి ఫస్ట్ రావాల్సింది. ఎస్ సార్. ఒకవేళ మెరిట్కి రాలేదనుకోండి ఇంకా కరెక్షన్ అనేది కాంప్రమైజ్ అయినట్లు మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ద ఎవాల్యుయేటర్ డోంట్ నో అబౌట్ యువర్ హిస్టరీ. అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఎవరు కరెక్షన్ చేసినా కానీ మీరు సర్వీస్లో రావాలనేది మోటివ్. దట్స్ వాట్. దానికోసం మేము చెప్తున్నది ఏంటంటే మల్టిపుల్ ర్యాంకర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా క్వశ్చన్ తీసుకున్నప్పుడు 3 సబ్ హెడ్డింగ్స్ ఉండాలి, 3 pages రాయాలి, ఇంట్రడక్షన్ కంక్లూజన్ ప్రిసైజ్గా ఉండాలి. ఈ ప్రతి సబ్ హెడ్డింగ్ కింద మినిమం 4 to 5 points ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి. అంటే 12 to 15 points అనేది రాయాలి. దానికి ఆ పాయింట్స్ కూడా పారాగ్రాఫ్ అనేది అవాయిడ్ చేస్తే పాయింట్ ఫార్మేట్లో పెడితే ఇట్ షల్ బి చెర్రీస్ ఆన్ ద కేక్. యూ షుడ్ నాట్ ఇన్సర్ట్ చెర్రీస్ ఇన్ ద కేక్. అంటే పైన ఎగ్జామినర్కి ఎలా ఉండాలంటే వాటిని సబ్ హెడ్డింగ్స్ అండర్లైన్స్ టిక్ పెట్టుకుంటూ 5 or 6 అటు వేసుకుంటూ వెళ్ళాలి. కరెక్షన్ ఎలా అయిపోవాలంటే నేను కానీ కరెక్షన్ చేస్తున్నాను అనుకోండి, నాకు 15 questions ఎవాల్యుయేషన్ చేయాలంటే వీ డోంట్ టేక్ మోర్ దాన్ 30 to 35 minutes. ఈ 30-35 minutes అంటే నేను 30 minutes నేను కరెక్షన్ చేస్తున్నాను అంటే ఏంటి, 15 questions ఎన్ని ఇచ్చినట్లు అప్పుడు మీకు 2 minutes ఇచ్చినట్టు. సో ఐఎమ్ స్పెండింగ్ 2 minutes ఫర్ యువర్ 3 pages. కొంతమంది 2 pages రాయొచ్చు, 2.5 pages రాయొచ్చు, 3 pages రాయొచ్చు. సో ఈ 2 minutesలో నాకు ఎగ్జామినర్కి
ఎన్ని పాయింట్స్ మీరు రాశారు, ఎంత రిలవెంట్గా రాశారు, అడిగిన దానికి రాశారా అనేది నాకు తెలియాలంటే ఏంటి, సబ్హెడింగ్స్ కనిపించాలి, ఎగ్జాంపుల్స్ కనిపించాలి, అండర్లైనింగ్ అక్కడెక్కడ కనిపించాలి. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది. సార్ ఎప్పుడైతే ఎగ్జామినర్ ఈజీగా ఫీల్ అవుతారో దెన్ యూ విల్ గెట్ ద సర్వీస్. దట్స్ ఇట్. అంతే కదా, అంతే సార్. అది చేయడమే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఓకే, సో డోంట్ ఎక్స్పెరిమెంట్ హియర్. మెయిన్స్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఒక సిన్సియర్గా ఆస్పిరెంట్ ఒక 12 months ప్రిపేర్ అయి ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఈ 12 months డైలీ మీరు 4 hours చదువుతారా, 6 hours చదువుతారా, 8 hours చదువుతారా, దట్ ఈస్ యువర్ కాంపిటెన్సీ. దట్స్ వాట్ ఐ యూజ్ టు సే. మినిమం కాంపిటెన్సీ, మ్యాక్సిమం కన్సిస్టెన్సీ. ఎస్ సార్, కరెక్ట్ సార్. సో minimum competency, maximum consistency is the key to your success. That's it. So again, next time you should come forward and you should inspire others. అలా మీరు రావాలంటే ఫస్ట్ మీరు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను ఇది చేయగలను, నేను చేస్తాను అని చాలామంది చెప్తూ ఉంటారు మార్కెట్లో కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. ఇవంతా కూడా వాటిని అంతా పక్కకు పెట్టేసేయండి. ఈరోజు మీరు ఎలా ఉన్నారు, ఇక్కడే మీకు కొంతమంది ఆల్రెడీ డిగ్రీ నుంచి చదివే వాళ్ళు ఉండొచ్చు కోచింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక న్యూ ట్రెండ్ వస్తుంది, డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది వచ్చి ఇప్పుడు వచ్చిన 2023 నోటిఫికేషన్ రిజల్ట్స్లో లాస్ట్ టైం మేము డాఫ్లో ముఖాముఖి ప్రోగ్రాంలో కూడా పర్టికులర్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అక్కడి నుంచి అవేర్నెస్, అంటే పేరెంట్స్ చూడండి ముందు నుంచే వాళ్ళకి సీట్స్ వేసి డిగ్రీ నుంచే వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక 2 అడుగులు ముందుంటారు. అంటే మీరు వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు అనుకున్న అతనికి తెలిసేమో నాకు తెలియదేమో అనేసి ఉంటుంది. అట్లా కానీ మీరు కానీ పక్కోడితో కానీ కంపేర్ చేసుకున్నారంటే మాత్రము మీరు పక్కకి వెళ్ళిపోతారు. పక్కోడితో కంపేర్ చేసుకుంటే పక్కకి వెళ్ళిపోతారు. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి. మీకు తెలియదు అనుకోండి, ఒక ఎక్స్పీరియన్స్డ్ మెంటర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, టీచర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు, పాజిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు, పాజిటివ్ వైబ్స్ ఉన్నవాళ్ళు. నెగిటివ్ మైండ్స్ ఉన్నవాళ్ళు కోచింగ్ అది సరిగా జరగదు, నోటిఫికేషన్ డిలే అవుతుంది, కోర్టు కేసు ఇప్పుడు రాదు, తక్కువ పోస్టులు ఉంటాయి, 1 2 ఉంటాయి. ఇట్లాంటి మైండ్ సెట్ పర్సన్స్ యూ షుడ్ నాట్ అలో, యూ షుడ్ నాట్ కీప్ నెక్స్ట్ వీక్. లేకపోతే నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు రైట్. అలాంటి వాళ్ళ అవసరం కూడా లేదు. నో నీడ్ వాళ్ళ మనకు. వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళే మన ఫ్రెండ్స్, మన డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మన సక్సెస్ రోజు వాళ్ళు మనల్ని చూస్తారు. ఎప్పుడు డిస్కరేజ్ ఉంటారు కొంతమంది. అశోక్ నగర్లో అయితే చాలా ఎక్కువ, ఈ నోటిఫికేషన్ ఈసారి క్యాన్సిల్ అయిపోతుంది అంటారా అంటే మరి ఇంతే, సేమ్ ఇట్లనే సేమ్ స్లాంగ్ సేమ్. ఈసారి అస్సలు వర్కౌట్ అవ్వదంట. మాకు కోర్టులో నోటిఫికేషన్ కోర్టుకి వెళ్తే అది కోర్టుకి వెళ్తుందంట. అస్సలు ఇయర్స్ పడుతుందండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. బిలీవ్ యువర్ సెల్ఫ్ అంతే. ఫైనల్గా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. మనం చెప్పి సాధించి చూపించాలి అంతే. అది పక్కన వాళ్ళకి మనకి డిఫరెన్స్. ఫైనల్ క్వశ్చన్, ఎనీ ఫైనల్ క్వశ్చన్? చెప్పండి బ్రదర్. అడగండి. నోట్స్ మేకింగ్ ఎలా చేస్తాను, ఇంపార్టెంట్ నోట్స్ అంటే నా వరకు నేను ప్రతిదీ నా నోట్సే ఫాలో అయ్యానండి. నాకు నోట్స్ మేకింగ్ అంటే ఇష్టం, నేను చేసుకుంటాను ఖచ్చితంగా. అంటే నా నోట్స్ అంటే ఎవరితో చదవడం కంటే నా నోట్స్ నాకు ఈజీగా రెండోసారి చదివినప్పుడు అర్థమవుతుంది. నేను అండర్లైన్ చేసి పెట్టుకుంటాను ఇంపార్టెంట్ పాయింట్స్. నా నోట్స్ నేను మేకింగ్ అయితే చేస్తున్నాను. అంటే నాది అందరికీ అప్లికబుల్ కావాలని నేను చెప్పను, ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ ఎవరి వే అనేది వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఎవరి డిఫరెంట్ అప్రోచ్ అనేది ఫాలో అవుతారు. నాకు ఫాలో అయింది నేను చెప్తున్నాను. అంటే అది మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. అనేది కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తుంది అంటే డైలీ అప్డేట్ ఉంటున్నాయి, లేకపోతే అన్నప్పుడు ఒకటేసారి బల్క్లో అనేది చదువుతున్నాను. కరెంట్ అఫైర్స్కి విషయానికి వస్తే నాకు తెలిసి బల్క్గా ఒకేసారిగా మనకు ప్రెజర్ అవుతుందండి. డేకి అట్లీస్ట్ మీరు ఏమి ఇంపార్టెంట్ అనుకుంటారో చూడండి. అంటే ఇప్పుడు సార్ కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇస్తారు, మ్యాగజైన్స్ ఇస్తారు మనకు. ఇక్కడ సివిక్ సెంటర్ నుంచి మ్యాగజైన్స్ ఇస్తారు, డైలీ హ్యాండ్అవుట్స్ ఇస్తారు. మీరు రేపు చదువుదాంలే అనుకోకుండా అట్లీస్ట్ చూడండి, ఏమొచ్చాయనో చూడండి. అప్పుడు కొంచెం ఈ టాపిక్ నేను మీకు ఎక్కడైనా కనిపించినప్పుడు ఈ టాపిక్ నేను ఎక్కడో చూసినట్టుందని మీకు ఆ ఫీలింగ్ అని వస్తుంది, కొత్తగా అనిపించకుండా. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది కరెంట్ అఫైర్స్కైనా, ఫిలిమ్స్కైనా, కోచింగ్కైనా, టెస్ట్ సిరీస్కైనా, దేనికైనా యూ హ్యావ్ టు ఫాలో వన్ సోర్స్ కన్సిస్టెంట్లీ. దట్స్ ఇట్. ఎస్, దాన్ని మీరు నమ్మాలి.
సో ఓకేనా, కరెంట్ అఫైర్స్ ఏదైనా కానీ మీకు మ్యాగజైన్ కావచ్చు, అది కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఒక సోర్స్ని మనము మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు అర్థమవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. సో వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ సివిక్ సెంటర్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ హర్ సక్సెస్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. చాలా ఎఫర్ట్ పెడితే కానీ గ్రూప్ 1 అనేది సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ సార్. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఎస్ఆర్ పురం. ఎస్ సార్. ఎందుకంటే విలేజ్లో నా షీఈస్ మోర్ దాన్ ఎమ్మెల్యే. ఎస్, ఎందుకంటే ప్రోటోకాల్ ఫర్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఈజ్ ఈక్వల్ టు మినిస్టర్ ప్రోటోకాల్. వాళ్ళకి ప్రోటోకాల్ వీళ్ళకి ఒక అలా ఉంటుందన్నమాట. సో నౌ ద ఎమ్మెల్యేస్ విల్ కమ్ ఫర్ అంటే మీకు ఏం చెప్తున్నానంటే గ్రూప్ 1 ఆఫీసర్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్. మేము రాసేటప్పుడు యూపీఎస్సీ సివిల్స్ రాసేటప్పుడు గ్రూప్స్ అని ఒక వదిలేస్తాను చూసారా పదాలు, గ్రూప్స్ అట్లా వదిలేసేవాళ్ళు. ఐ రియలైజ్ ఆఫ్టర్ మై అటెంప్ట్స్ ఆర్ ఓవర్. మీకు అర్థమవుతుందా? సో ఎందుకు చెప్తున్నానంటే, సో గ్రూప్ 1 మీకు అది ఎర్లీ ఏజ్లో వచ్చినప్పుడు మీకు ఈజీగా మనకి ఇప్పుడు 30-31 ఇయర్స్ కంతా మీకు మీ యొక్క హోమ్ స్టేట్ క్యాడర్ అనేది వచ్చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ దట్ స్టూడెంట్స్ టు కమ్ ఫార్వర్డ్, హ్యావ్ వన్ ఫోటో. సో